కేఆర్ విశాఖ న్యూస్ ఛానల్ కి స్వాగతం. కూడా మేము ఇచ్చిన దాంట్లో 90% పూర్తి చేసింది ఏకైక పార్టీ మా ఉమ్మడిగా ఉన్న పార్టీ. ఎందుకంటున్నంటే ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజలు కలుస్తున్నాం, ప్రజల సమస్యలు తీసుకుంటున్నాం. ఇమ్మీడియట్ గా క్లియర్ చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ప్రతిది కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల ముందుకు వెళ్ళమని నాయకులు కూడా ఇప్పటికి ఆదేశించడం. మేము కూడా నేను మేయర్ అయ్యాక కూడా ప్రతి వార్డు విజిట్కి వెళ్ళి చేస్తున్నది. ఎందుకంటే చెప్తున్నాను, ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం, నేను ఈ నాయకులు చెప్తున్నారు, ఈ కేసుల గురించి మాట్లాడడం, కేసుల గురించి చెప్పడం జగన్ గారు తప్ప, జగన్ గారు చేసేది ఎప్పుడైనా అభివృద్ధి ఆయన నా 5 సంవత్సరాల్లో చెప్పాడా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అభివృద్ధి చెప్పే నాయకుడి తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు. అభివృద్ధి చేస్తున్నది ఒప్పుకుంటుంది ప్రజలు. దానికి లేకుండా సత్యబాబు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలదు, ఏం చేస్తాడో తెలదు, ఏం పని చేస్తున్నారో తెలదు. మమ్మల్ని విమర్శించే శక్తి మీకు లేదు. 5 సంవత్సరాల పెన్షనే పూర్తి ఇవ్వలేన మీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 4,000 ఇచ్చిన మా పార్టీకి అంచనాలు వేస్తున్న మీ నాయకులకి సిగ్గుందా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే అన్నా క్యాంటీన్లు మోస్తే అన్నా క్యాంటీన్లు ఓపు చేసాం, పెన్షన్లు ఇస్తున్నాం, ఈవేళ వికలాంగులకు పెన్షన్లు ఇస్తున్నాం, ఏ తల్లికి వందనం కూడా రిలీజ్ చేస్తున్నాం, బస్సులు కూడా 2 నెలల్లో చేస్తున్నాం. మీరు ఏదైతే సిలిండర్లు కూడా మేము ఇస్తున్నాం, దీపం పథకం, ఏది మా ప్రభుత్వం ఇచ్చిన మాటల్లో మీరు మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం ఫైనల్స్ గా ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకోవాలని మోడీ గారి నాయకత్వంలో ఈవేళ రాష్ట్రానికి అభివృద్ధిని నడిపిస్తున్న మా నాయకుడు. ఏ నెలైనా మీరు పెన్షన్లు ఇస్తాడు తాకట్టెట్టుకుంటా మీరు పెన్షన్లు ఇచ్చారా? ప్రూఫులతో మేము చూపిస్తాం. విశాఖపట్నం ఆస్తులు కూడా తాకట్టేటారు మా నాయకులు. ముఖ్యమంత్రిగా అయ్యాక ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు పెన్షన్లు అన్ని రిలీజ్ చేస్తున్నంటే ఆలోచన ఉండాలి. మీ కుంభకోణాలు వస్తున్నాయి, కోట్లు మీరు చేస్తున్న కుంభకోణాలన్నీ రికార్డెడ్ గా లోకేష్ బాబు రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ కాదు, ప్రజాపాలన బుక్. ఆ బుక్ ద్వారా ఈవేళ ప్రతి ఒక్కరూ దొంగలందరూ బయటకు వస్తే, కొంతమంది దొంగలు రాష్ట్రాలు దేశాలు దాటి వెళ్ళిపోయిన మీ దగ్గర ఉన్న పరిస్థితి ఉంటే ప్రజల ముందుకెళ్లి ప్రజల సభ చెప్పుకున్న మా ప్రభుత్వానికి సంవత్సరం ఈరోజు అయినందుకు అందరూ ఆనందంతో ఉన్నాం. ప్రజలు ఆనందంతో ఉన్నారు, అధికారులు ఆనందంతో ఉన్నారు, రైతులు ఆనందంతో ఉన్నారు. ఏదైతే కార్మికులు ఉన్నారో ఇవాళ ఇసుకది ఫ్రీగా ఉండి ఆనందంగా ఉన్నారు. ఒక్కరే ఆనందంగా లేరు. ఈ విశాఖపట్నం నుంచి దోచుకున్న నాయకులు కానీ, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తోటి దోచుకున్న నాయకులు తప్ప ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. ఆనందంలో 1 year మేము కూడా పండుగ చేసుకునే మాకు భాగ్యం కలిగింది. ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నది మేము ఉంటాం. కార్పొరేట్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు రోజు కూడా చేసుకున్న తప్పులకి భగవంతుడు నిర్ణయిస్తాడు. మా నాయకుడు ధర్మరాజు అందరికీ పాలన ఇవ్వాలని, మంచి పాలన ఇవ్వాలని. ఆయనకి బాధలున్న పాలనలో ధర్మంగా వెళ్ళింది. ఆవేళ రాముడు ధర్మరాజు ఈ వాటికి చెప్పుకుంటున్నాం. అదే కోవకు చెందినవాడు చంద్రబాబు నాయుడు. అటు